హాయ్ అండి. వెల్కమ్ టు ద స్పైసీ హబ్. రెగ్యులర్‌గా సాంబార్, రసం కాకుండా ఇలా ములంకాడతో ఒకసారి రసం ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా దానికోసం మనం ఒక పొడి సిద్ధం చేసుకుందాం. ఒక ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్‌లో అలా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మూడు వెల్లుల్లి రెబ్బలేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఇప్పుడు ములంకాడలు వేయండి. కొద్దిసేపు వేగనివ్వండి ములంకాడలు. కొద్దిసేపు ములంకాడలు వేగినాక కట్ చేసుకున్న టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొన్ని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు వేగనివ్వండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఒకసారి తీసి మళ్ళీ కలపండి. మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేయండి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టండి. మూత పెట్టి కొద్దిసేపు మరగనివ్వండి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని వేయండి. జాగ్రత్తగా కలపండి, ఉండలు కట్టకుండా చూసుకోండి. వెంటనే అలా కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది పొడి. అలా బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీకు నచ్చితే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి. ఇప్పుడు రసంతో తాలింపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కొన్ని ఆవాలు వేసుకోండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత మరుగుతున్న రసంలో వేసి మూత పెట్టండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీగా ములంకాడ రసం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.